సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో రేషన్ కార్డ్ సంబంధించి మరొక వీడియో మేము ముందుకు వస్తున్నాను అండి. చిల్డ్రన్స్ అనేది రేషన్ కార్డులో యాడ్ చేసే విధానంలో మరొకసారి వీడియో చేయని చెప్పేసి అడిగారు. సో అందుకోసం వీడియోని చేస్తున్నాను. సో ఇక్కడ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరైతున్నారో రేషన్ కార్డ్ సంబంధించి సెల్ఫ్ ఎవరైతే వారి ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను అండి. సో ఎంటర్ చేసి ఇక్కడ డీటెయిల్స్ బేసిక్ డీటెయిల్స్ అనేది మొత్తం మనం ఫిల్అప్ చేద్దాము. సో చేసిన తర్వాత చిల్డ్రన్స్ అనేది యాడ్ చేయాలి. సో యాడ్ చేసే ప్రాసెస్లో భాగంగా కావాల్సిన డాక్యుమెంట్ రైస్ కార్డ్ సంబంధించి మెంబర్స్ యాడింగ్ చేస్తున్నాం కాబట్టి వాటి యొక్క అప్లికేషన్ ఫాము, అలాగే మనకి మదర్ యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్, అలాగే ఎవరినైతే యాడ్ చేస్తున్నామో ఆ పర్సన్ చిల్డ్రన్స్ లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫీమేల్ మేల్ సంబంధించి ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆధార్ కార్డులు, వారి యొక్క బర్త్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఉండాలండి. సో ఆ విధంగా మనం అప్లికేషన్ ఫామ్ అనేది తీసుకొని వెళ్ళాలి. సో వెళ్తే మీకు సచివాలయంలో అయితే అప్లై చేయడం జరుగుతుంది. సో ఇంకా ఎవరైనా రేషన్ కార్డులు లేకుంటే యాడ్ చేసుకోండి. 21 డేస్లో కంప్లీట్ అయిన వెంటనే ఒకవేళ స్ప్లిట్టింగ్ కూడా పెట్టుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదండి. సో ఇక్కడ మనకి ఇష్యూ కార్డ్ అనేది ఒకటి సమస్య ఉంది కాబట్టి కొద్దిగా అది ప్రభుత్వం క్లియర్ చేస్తే బాగుంటుంది. అలాగే నెక్స్ట్ మంత్ కూడా QR కోడ్తో రేషన్ కార్డులు వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. సో మనకి 2 months బ్యాక్ నుంచి అలానే చెప్తున్నారు. సో వస్తుందా లేదా అని చెప్పేసి క్లారిటీ అయితే ఇంకా లేదు. సో వచ్చిన వెంటనే వీడియోనే చేస్తాను. ఇప్పుడు నేను డీటెయిల్స్ అనేది ఇస్తున్నాను. అలాగే ఇక్కడ మొబైల్ నెంబర్ కంపల్సరీ ఇవ్వండి. సో మొబైల్ నెంబర్ చాలా ఇంపార్టెంట్. సో రేపు ఫ్యూచర్లో ఏమైనా మనము వర్కింగ్లో ఉన్నటువంటి మొబైల్ నెంబర్ ఇస్తే మొబైల్ నెంబర్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే ప్రాసెస్ కూడా రావచ్చు మేబీ. సో ఇక్కడ డీటెయిల్స్ అని ఇచ్చిన తర్వాత అడ్రస్ అనేది చెక్ చేసుకోండి. ఒకసారి మీరు డీటెయిల్స్ కరెక్ట్గా ఆధార్లో అడ్రస్ ఉందా లేదని చెప్పి చెక్ చేసుకోండి. సో ఇక్కడ మనకి మెయిన్ అడ్రస్ అండి. సో అడ్రస్ కూడా మిస్ కావద్దండి. సో నేను అడ్రస్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసి ఇక్కడ మరొకసారి నేను కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. సో మీరు అడ్రస్ చాలా జాగ్రత్త అయితే మెన్షన్ చేయాలండి. మిస్టేక్ ఉంటే మరి అప్డేట్ చేసుకోవడానికి అవకాశం లేదు. కేవలం ఇప్పుడు మనకి రిలేషన్షిప్ తప్పున్నా జెండర్ తప్పున్నా చేంజ్ చేసుకోవచ్చు. అలాగే అవుట్ ఆఫ్ స్టేట్ అలాగే అవుట్ ఆఫ్ కంట్రీ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మైగ్రేట్ చేసుకోవచ్చు ఆప్షన్ ఇవ్వబడింది. సో డీటెయిల్స్ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి క్లస్టరు అలాగే మన యొక్క సంవత్సరానికి ఎంత ఆదాయం చెప్పేసి క్లిక్ చేసిన వెంటనే రైస్ కార్డ్ ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం మనకి ఇక్కడ రావడం అవుతుంది. సో ఎవరెవరు ఉన్నారని చెప్పేసి రావడం అవుతుంది. ఇప్పుడు ఎవరినైతే మనం యాడ్ చేస్తున్నామో ఆ పర్సన్ యొక్క ఆధార్ నెంబరు, అలాగే వారి యొక్క నేము, అలాగే ఇక్కడ మనకి వాళ్ళ యొక్క మొబైల్ నెంబరు, యాడ్ టైప్ అని చెప్పేసి ఉంటుంది. అలాగే వాళ్ళ జెండరు చాలా ఇంపార్టెంట్ అండి. జెండరు రిలేషన్ అనేది మీరు అప్లై చేసేటప్పుడే కరెక్ట్ రిలేషన్ కరెక్ట్ జెండర్ అని ఇస్తే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో బట్ ఇప్పుడు తప్పు ఇచ్చినా కూడా మనకి రిలేషన్ చేంజ్ చేసుకునే ఆప్షన్ అయితే ఎనేబుల్ చేయడం ఉంది. సో ఎవరైనా వీడియో చూడకుంటే వీడియో చూడండి, మన ఛానల్ అయితే చేయడం జరిగింది. సో అలాగే మనకి అదర్ స్టేట్ సంబంధించి కావచ్చు, అలాగే యునైటెడ్ కంట్రీ సంబంధించి కావచ్చు, మనకి ఏమన్నా మైగ్రేట్ చేసుకోవాలని కూడా ఆప్షన్ ఇవ్వడం ఉంది. అది కూడా వీడియో చేసి చూడండి. సో ఇక్కడ నేను డీటెయిల్స్ అనేది ఇస్తున్నాను. సో నేమ్ కూడా ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను అండి. సో ఇక్కడ మనకి చాలామంది రేషన్ కార్డు అప్లై చేసేటప్పుడు ఇంగ్లీష్లో కరెక్ట్ ఉంటుంది, తెలుగులో తప్పు ఉందని చెప్పి చాలామంది అయితే మన దృష్టికి రావడం జరిగింది. సో అప్లై చేసేటప్పుడు మనం ఇక్కడ కరెక్ట్గా మెన్షన్ చేయాలండి. సో ఇంగ్లీష్లో ఏదైతే ఉందో అది తెలుగులో కూడా మనకి ట్రాన్స్లేషన్ చేస్తే మటుకు కరెక్ట్గా వస్తుంది. అప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో కొన్ని సందర్భాలలో ఇలా చిన్న మిస్టేక్స్ వల్ల కూడా కొన్ని ఏవైనా కానీ ఆగిపోవచ్చు, వెరిఫికేషన్ చెక్ చేయడం జరుగుతుంది. సో అలాంటప్పుడు మీరు ముందుగానే చెప్పాల్సి ఉంటుంది సచివాలయం ఎంప్లాయీస్కి. చెప్తే వాళ్ళకి క్లియారిటీగా వాళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒక్కోసారి తెలుగు ఆప్షన్ అనేది ప్రాపర్గా వర్క్ అవ్వకపోవచ్చు. సో మనకి ఈ విధంగా నేను నేమ్ అయితే కాపీ చేసి తెలుగుతో ట్రాన్సాక్షన్ అని చెప్పేసి క్లిక్ చేసి అక్కడి నుంచి కాపీ చేసి మరొకసారి తెలుగు పేరు అనేది పేస్ట్ చేస్తున్నానండి. తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే కంపల్సరీ ఇవ్వాలండి. సో మొబైల్ నెంబర్ ఇవ్వకుంటే చాలా ఇబ్బంది అవుతుంది. సో మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. వాడుకలో ఉన్నటువంటి మొబైల్ నెంబర్ అంటే మీకు పర్మనెంట్గా ఒక నెంబర్ అనేది ఉంటుంది కదా, అది మాత్రం ఇవ్వండి. సో ఎందుకంటే ఫ్యూచర్లో ఎప్పటికైనా ఈ నెంబర్ ద్వారా కూడా రేషన్ కార్డు డౌన్లోడ్ అయ్యే ప్రాసెస్ విధానం కూడా రావచ్చు, భవిష్యత్తులో చెప్పలేం. టెక్నాలజీ అనేది చాలా డెవలప్ అయింది కాబట్టి చెప్పలేమండి. సో ఇక్కడ నేను డీటెయిల్స్ ఇచ్చి ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్ జెండర్ చాలా ఇంపార్టెంట్. అలాగే యాడ్ టైప్ చెక్ చేసుకోవడం జరిగింది, బర్త్ అని చెప్పేసి ఇక్కడ జెండరు అలాగే డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ మనకి రిలేషన్ ఇంపార్టెంట్ అండి. సో రిలేషన్ కూడా మీరు కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ పర్సన్ ఏమవుతారు, సో ఫ్యామిలీ సంబంధించి ఏమవుతారు, కొడుక లేదంటే డాటర్ ఇల్లా లేకుంటే గ్రాండ్ సన్ అని చెప్పేసి మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారాల ప్రకారంగా మనం ఇక్కడ చెక్ చేసుకోవాలండి. ఒక్కోసారి మనం హౌస్ హోల్డ్ డేటాలో కూడా చెక్ చేసుకోవాలి. సో రేషన్ కార్డ్ అప్లై చేయడానికి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయితే అవసరం లేదండి. సో రేషన్ కార్డులు అయితే యాడ్ చేసుకోవచ్చు, తర్వాత హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో నేను ఇక్కడ బర్త్ సర్టిఫికేట్ అనేది PDF రూపంలో 1 MB లోపల అప్లోడ్ అయితే చేస్తున్నాను. సో అప్లోడ్ చేసి ఇక్కడ షో పేమెంట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు ఒక టీ నెంబర్ అయితే వస్తుంది. ఆ టీ నెంబర్ ద్వారా ఎవరైతే మీకు అప్లై చేస్తున్నారో ఆ వ్యక్తి, అంటే ఎవరైతే మీకు సచివాలయంలో కంప్యూటర్ దగ్గర అప్లై చేసింటారో ఆ వ్యక్తి మీకు మొబైల్ అప్లికేషన్లో ఈ టీ నెంబర్ ద్వారా ఈకేవైసీ అని చేయడం జరుగుతుంది. సో అందరూ వెళ్ళాల్సి ఉంటుందండి. రేషన్ కార్డులు ఎంతమంది ఉంటే అంతమంది అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అందరూ ఈకేవైసీ కంప్లీట్ చేస్తేనే
ఫర్దర్గా విఆర్ఓ సార్కి, అలాగే ఆర్ఐ సార్కి, అలాగే ఎంఆర్ఓ సార్కి వెళ్ళి SLA 21 days కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. సో మీరు కంప్లీట్ అయినాక ఒకవేళ స్ప్లిట్టింగ్ పెట్టుకోవాలని కూడా పెట్టుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. మనకి సమస్య అనేది కేవలం రేషన్ తీసుకునేటప్పుడు పేరు అయితే రావడం లేదు. అది రాకపోవడం కారణం ఏంటంటే ఇష్యూ కార్డ్ అనేది చేయలేదు. సో ఇష్యూ కార్డ్ గవర్నమెంట్ క్లియర్ చేస్తే మటుకే మనకి రేషన్ అనేది వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో నేమ్ అయితే మీకు రేషన్ కార్డులో చూపిస్తుంది. రేషన్ బియ్యం తీసుకోవాలంటే కన్నా డీలర్ షాప్ యొక్క ఈ పాస్ మిషన్లో మీ పేరు అనేది చూపించదు. అలా చూపించాలంటే మనకు కార్డు అనేది ఇష్యూ చేయాలి. ఇష్యూ చేసేంత వరకు మనకి ప్రాసెస్ అనేది క్లియర్ కాదనమాట. ఇదండి వీడియో. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.